దేవుడు లక్ష్యపెట్టు భక్తి విధానము ప్రసంగం ప్రారంభ ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు మేము వినబోయే మాటలు మా హృదయాలను తాకాలని, మా ప్రార్థన జీవితం బలపడాలని వేడుకుంటున్నాము. నీ చిత్తానుసారమైన భక్తిని మేము అలవర్చుకొనేలా సహాయం చేయండి. యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగము. ప్రియమైనవార్లారా, ఈరోజు మనం దేవుడు లక్ష్యపెట్టు భక్తి విధానము అనే అంశం గురించి ధ్యానించుకుందాం. మన ప్రార్థనలు కేవలం మాటలుగా మిగిలిపోకూడదు, అవి పరలోకాన్ని కదిలించేవిగా ఉండాలి. 1. క్రియలతో కూడిన ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం మన కోరికల చిట్టాను దేవుణ్ణి ముందు ఉంచడం కాదు. మన ప్రార్థన మనల్ని కార్యోన్ముఖులను చెయ్యాలి. హడ్సన్ టేలర్ అనే భక్తుడు చైనా ప్రజల కోసం భారంతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనను నీవు సిద్ధపడి బయలుదేరు అని చెప్పారు. అంటే ఆయన ప్రార్థన ఆయనను కదిలించింది. మన ప్రార్థనలు కూడా మనలో మార్పును, దేవుని సేవ పట్ల ఆసక్తిని తీసుకురావాలి. 2. పట్టుదల మరియు విశ్వాసం. చాలామంది ప్రార్థన చేయడం మొదలుపెడతారు కాని జవాబు రావడం ఆలస్యమైతే త్వరగా విడిచిపెట్టేస్తారు. కాని దేవుని శక్తి భూమిమీదకు రావాలంటే మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఈ భూమిమీద మన ఉనికి ఎంత వాస్తవమో, దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు కూడా అంతే వాస్తవమైనవి. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన వాతావరణం ఉంటే అక్కడ అపవాది శక్తులు నిలవలేవు. 3. సరైన సమయంలో సరైన పని. భక్తి అంటే కేవలం ప్రార్థన గదిలో గడపడం మాత్రమే కాదు, సమయపాలన కూడా ముఖ్యం. పని చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయడం, ప్రార్థన చేయాల్సిన సమయంలో పనిలో మునిగిపోవడం సరైన భక్తి అనిపించుకోదు. మన దైనందిన జీవితంలో దేవుని చిత్తానికి ప్రథమ స్థానమివ్వాలి. నీతి లేకుండా చేసే ధర్మకార్యాలను దేవుడిష్టపడడు. మన ప్రవర్తనలో దయా, నీతి ఉన్నప్పుడే మన భక్తి పరిపూర్ణమవుతుంది. 4. హృదయశుద్ధి. దేవుడు యథార్థవంతుల ప్రార్థనను చూసి ఆనందిస్తాడు. మన ప్రార్థనలో అసూయ, స్వార్థం లేదా ధనాశ వంటివి ప్రవేశించకూడదు. మనల్ని మనం ప్రతిరోజూ పరీక్షించుకోవాలి. మనలోని బలహీనతలను జయించినప్పుడే మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరుతుంది. లోకము ఇచ్చే మెప్పు కంటే దేవుని అంగీకారమే మనకు ముఖ్యం. ముగింపు. కాబట్టి మనం శోధనలో పడకుండా మెలకువగా ఉందాం. మన ప్రార్థనలు అర్థవంతంగా, విశ్వాసంతో నిండినవిగా ఉంచుకుందాం. దేవుని చిత్తాన్ని గుర్తిస్తూ యథార్థమైన హృదయంతో ఆయనను ఆరాధిద్దాం. అప్పుడే మన జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలను చూడగలం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇప్పటివరకు మీరు అందించిన మాటల కొరకు వందనాలు. మా ప్రార్థన జీవితాన్ని సరిచేసుకోవడానికి మాకు సహాయం చేయండి. పట్టుదలతో, విశ్వాసంతో, యథార్థ హృదయంతో నిన్ను వెదికే కృపను మాకు ప్రసాదించండి. మా మాటలు, మా క్రియలు నీకు ఇష్టమైనవిగా ఉండునట్లు మమ్మల్ని నడిపించండి. ఈ కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.